గైస్ యూ కెన్ సీ నేనైతే ఇప్పుడు స్పిన్నికి వచ్చేసిన అనమాట మన ప్రాజెక్ట్ 025 తీసుకొని. ఎందుకని చెప్పి అంటే నేనైతే నా కార్ సేల్ చేద్దాం అనుకుంటే ఎస్టిమేషన్ ఏమి ఇస్తారనేది తెలుసుకుందాం చెప్పేసి వచ్చిన అనమాట. నేను స్పిన్నికి ఎందుకు వచ్చినా అని చెప్పేసి అంటే నార్మల్గా నేను ఓఎల్ఎక్స్లో పెట్టినా లేదంటే నా సర్కిల్లో నా బయట ఎక్కడైనా అమ్మినా సరే కొంచెం అన్ఆథరైజ్డ్ ఉంటుంది అనమాట. అంటే మన వాళ్ళు కార్ ఇచ్చుకొని వెళ్తారు, లేకుంటే ఇప్పుడు ఓఎల్ఎక్స్లో పెట్టినా అనుకోండి 10 మంది వస్తారు, పైసలు టెస్ట్ డ్రైవ్లు కొడతారు, అదంటారు ఇదంటారు, ఏవో చెకింగ్ చేసుకుంటారు. సరే అన్నీ ఓకే అని చెప్పేసి కొనుక్కున్నా సరే వాళ్ళు ఎంబడే పేపర్ వర్క్ అనేది స్మూత్గా కానివ్వరు. సో మల్టిపుల్ టెన్షన్స్ అనేవి ఉంటాయి మనకి. సో ఇవన్నీ కాకుండా నాకైతే కొంచెం స్మూత్ ప్రాసెస్ కావాలంటే అనమాట. సో ఎస్టిమేషన్ ప్రైస్ కావాలి అండ్ అట్ ద సేమ్ టైం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అనుకున్నాను అనమాట. అప్పుడైతే నాకు స్పిన్ ఈజ్ ద బెస్ట్ అని చెప్పేసి అనిపిస్తుంది. ఎందుకని చెప్పి అంటే స్పిన్ ఏంటంటే 200+ చెకింగ్ పాయింట్స్ త్రూ మన కారు అంతా డీటెయిల్గా చెక్ చేస్తారు అండ్ దానికి ఎస్టిమేషన్ ప్రైస్ అనేది ఒకటి ఇస్తారనమాట. ఇప్పుడు నాకైతే ఒక ప్రైస్ అనేది ఇచ్చేసి వీళ్ళు. సో ఆ ప్రైస్ నేను ఓకే అని చెప్పేసి అనుకుంటే వితిన్ 1 అవర్లో నాకైతే అమౌంట్ వేసేస్తారు, నేనైతే కార్ వదిలేసి వెళ్ళిపోవచ్చు. యాక్చువల్గా నేనైతే వీళ్ళ హబ్ దాకా వచ్చిన, బట్ వాళ్ళు మీరైతే మీ కార్ సేల్ చేయాలని చెప్పేసి అనుకుంటే మీరు ఇంట్లో నుంచి వీళ్ళ అప్లికేషన్ లేదంటే వెబ్సైట్లో